नमस्कार, मी सौ मयुरी नरावार. ANN न्यूज मध्ये आपले स्वागत आहे. पाहुयाच्या ठळक बातम्या. गरीब आदिवासी विद्यार्थ्यांचा विकास हेच राज्य सरकारचे मुख्य ध्येय. उटनूर मुलींच्या आश्रम शाळेला मंत्री लक्ष्मण यांची भेट. जिल्ह्यात एड्स निर्मूलनासाठी अधिकाऱ्यांनी समन्वयाने काम करावे असे म्हणणारे कलेक्टर. शहरामध्ये बाईक जनजागृती रॅलीला राजश्री शहा यांच्या हस्ते झेंडा दाखवून सुरुवात. येणाऱ्या विनायक नवरात्र उत्सवाच्या तयारीवर नगरपालिका सर्वसाधारण सभा. अनेक महत्त्वाचे निर्णय घेतले नगरपालिका चेअरपर्सन. सरकारने शिक्षण क्षेत्रातील समस्या सोडवाव्यात. AISF जिल्हा महासभेत अनेक विषयांवर चर्चा आणि ठराव. आजच्या सविस्तर बातम्या. गरीब आदिवासी विद्यार्थ्यांना दर्जेदार शिक्षणासोबत चांगल्या सुविधा देणे हेच राज्य सरकारचे ध्येय आहे असे राज्य SC/ST कल्याण मंत्री अल्लुरी लक्ष्मण कुमार म्हणाले. मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या या नेतृत्वात शिक्षण क्षेत्राला सर्वाधिक प्राधान्य देऊन दुर्गम आदिवासी भागातील विद्यार्थ्यांच्या विकासासाठी विशेष पावले उचललेली आहेत. शनिवारी मंत्र्यांनी उटनूर मुलींच्या आश्रम शाळेला भेट दिली. जिल्हा कलेक्टर राजश्री शहा, ITDA PO मंद मकरंदू, SP अखिल महाजन यांनी फुले झाडे देऊन मंत्र्यांचे जोरदार स्वागत केले. नंतर मंत्र्यांनी पोलिसांच्या मानवंदनेचा स्वीकार केला. आश्रम शाळेमध्ये उभारलेल्या IF पॅनेलचे मंत्र्यांनी फीत कापून उद्घाटन केले. पॅनेल उभारणी संबंधीची माहिती अधिकाऱ्यांनी मंत्र्यांना दिली. नंतर शाळेतील गणवेश वाटप कार्यक्रमाचे उद्घाटन केले. गरीब आदिवासी विद्यार्थ्यांनी कोणत्याही आर्थिक अडचणीशिवाय शिक्षण घ्यावे यासाठी सरकार पावले उचलत आहेत. ITDA अंतर्गत शाळेमध्ये विद्यार्थ्यांना दर्जेदार गणवेश, बूट, पुस्तके आणि इतर आवश्यक सुविधा देणे हे सरकारचे कर्तव्य आहे. नंतर दिव्यांगांना 30.68 लाख रुपये किमतीच्या 26 स्कूटीही वाटल्या. పెన్షన్ ఇవ్వాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు అప్లికేషన్ తీసుకునే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ప్రజాప్రభుత్వం దివ్యాంగులకు సంబంధించినటువంటి మా సోదరులకు సోదరిమణులకు ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకున్న ముఖ్యమంత్రి గారితో నేను అనేక సందర్భాల్లో ఒకటి మాట్లాడినప్పుడు వెల్ఫేర్కి సంబంధించిన పిల్లల భవిష్యత్ చదువుకు మౌలిక సదుపాయాల విషయంలో కానీ దివ్యాంగులకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయిలో ఉండే విధంగా, ఎందుకంటే ఇప్పుడే చెప్పినారు పెద్దలు, ప్రత్యేకమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు, వారికి ఒక తోడు ఉంటుంది తప్ప ముందుకు పోలేరు. మరి వారికి ప్రభుత్వం అండగా ఉండాలనే ఒక సంకల్పంతో ఈరోజు సుమారు 26 మందికి ఇవ్వడం జరిగింది. మిగతా అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయని జిల్లా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు చెప్తున్నారు. వారికి కూడా అతి త్వరలో ఆ శాఖ మంత్రిగా చెప్తున్నా. నెక్స్ట్ వచ్చే దాంట్లో ఎవరైతే 50 పైచులకు ఉన్నారని చెప్తున్నారు, అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా స్కూటీ మోఫైడ్ ఏదైతుందో అందరికీ అందజేస్తున్నాం. ఒక్కొక్క మోఫైడ్ సుమారు 1,18,000 రూపాయల చొప్పున ఇలా 26 మందికి అందజేయడం జరిగింది. మిగిలిన వారికి కూడా దశల వారీగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కూడా జిల్లా కలెక్టర్ ద్వారా వారికి కూడా అందజేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మన ముఖ్యమంత్రి గారు ఏదైతే గొప్ప ఆలోచనతో రాష్ట్రంపై ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ మా దివ్యాంగులకు అర్హత ఉన్న వాళ్ళందరికీ కొత్త పెన్షన్స్ ఇవ్వాలని చెప్పి మన ఆగస్టు 15 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ దివ్యాంగులకు సంబంధించిన సోదరులకు సోదరిమణులందరూ కూడా ఆ శాఖ మంత్రిగా నేను మనవి చేసుకుంటున్నా. నిబంధనలకు అనుగుణంగా మీరు అందరూ అప్లై చేసుకోండి. ఎవ్వరు కూడా ఒకరికి ప్రతి ఒక్క అర్హత ఉన్న వారికి ఇవ్వలేదు అనుకుంటా ప్రభుత్వం అందరికీ కూడా మన పెన్షన్లు ఇచ్చడానికి ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దానిలో భాగంగా మేము జిల్లా కలెక్టర్ గారికి సందర్భంగా మేము ఆదేశిస్తున్నాం. PO గారికి కూడా ఎవరైతే ఈ మారుమూల వెనుకబడ్డటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఈ జిల్లా ఏదైతే డివైడ్ అయిన తర్వాత జిల్లా కాకుండా మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్స్ అందరికీ, అధికారులందరికీ కూడా మనవి చేసుకుంటున్నాం. ప్రతి జిల్లాకు గ్రామ పంచాయతీ స్థాయిలో ఉన్నటువంటి అధికారం మొదలు పెడితే జిల్లా స్థాయి అధికారుల వరకు ఎక్కడెక్కడైతే ఏ గ్రామంలో దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిబంధనలకు అనుగుణంగా ఆన్లైన్ ద్వారా కానీ, ఆఫ్లైన్ ద్వారా కానీ, లేకపోతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి సిబ్బంది ద్వారా అప్లై చేసుకునే విధంగా మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ, దివ్యాంగులకు సంబంధించిన అనేక సమస్యలు కూడా ప్రత్యేకంగా మా రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు ఇచ్చే విషయంలో రేపు రాబోయే కాలంలో ఇప్పుడే పెద్ద MP గారు చెప్పినారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంతైతే ప్రభుత్వం ముందుకు వస్తుందో కేంద్రం నుంచి కూడా అంత విధంగా
చేయూతనిచ్చే విధంగా నా బాధ్యత పరంగా నేను రిప్రజెంటేషన్ చేస్తాను. వారు మాట ఇవ్వడం మాకు సంతోషం. ఎందుకంటే ఎంపీ గారు ఎప్పుడు కూడా గిరిజనుల పక్షాన మేము అడ్వైజర్ బోర్డు మీటింగ్లో కూడా వారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో కూడా గవర్నెన్స్ బాడీ మీటింగ్ కానీ గిరిజనులకు సంబంధించిన అభివృద్ధి విషయంలో అనేక అంశాల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సహకారంతో కేంద్రం యొక్క సహకారంతో ముందుకెళ్తామనే विषयाన్ని కూడా మనవి చేసుకుంటూ HIV एड्स मुक्त समाज ध्येय हे ठेवून अधिकाऱ्यांनी समन्वयाने काम करावे असे जिल्हा कलेक्टर राजेश शहा म्हणाले. तर इथचा भाग म्हणून शनिवारी स्थानिक IP स्टेडियम येथे आयोजित बाईक रॅलीला त्यांनी झेंडा दाखवून सुरुवात केली. आधी राष्ट्रीय आणि राज्य एड्स नियंत्रण संस्थेच्या QR कोड जनजागृतीच्या पोस्टरचे कलेक्टर यांनी अनावरण केले आणि एड्स प्रतिबंधाशी शपथही घेतली. 12 ऑगस्ट ते 12 ऑक्टोबरपर्यंत 2 महिने जिल्हाभरामध्ये एड्स सुरक्षा मास कॅम्पेनद्वारे मोठ्या प्रमाणात जनजागृती कार्यक्रम राबवत आहोत. स्क्रीन तपासण्यामध्ये फक्त रिम्स उटनूर आणि बोचच्या मुख्य रुग्णालयापुरत्याच मर्यादित न ठेवता सर्व प्राथमिक आरोग्य केंद्रातही उद्दिष्टानुसार घ्याव्या. विशेषतः गरोदर महिला आणि क्षयाची लक्षणे असलेल्यांची HIV तपासणी बंधनकारक करावी. जर कोणाला पॉझिटिव्ह आले तर बंधाची माहिती अत्यंत गोपनीय ठेवून ART केंद्राद्वारे मोफत उपचार त्वरित सुरू करावे. सध्या राज्यातील 33 जिल्ह्यांमध्ये आदिलाबाद 14व्या स्थानावर आहे. येत्या 2 महिन्याच्या कृती आराखड्यातून जिल्ह्याला पूर्ण सुरक्षित स्थानावर आणावे. शाळा आणि युवकांमध्ये जनजागृती वाढवण्यासोबतच पोलीस विभागाशी समन्वय साधून हॉटस्पॉट भागामध्ये विशेष स्क्रीनिंग सुरू करून लोकांनी 1097 हेल्पलाईन नंबर आणि QR कोड सेवांचा लाभ घ्यावा. ఈ రోజు ఒక బైక్ ర్యాలీ మన జిల్లాలో నిర్వహిస్తున్నాము ఇక్కడ స్టేడియం నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాంపెయిన్. ఇది 12 ఆగస్టు నుంచి 12 అక్టోబర్ వరకు మళ్ళీ నిర్వహించాలి. అది గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీని సందర్భంగా మొన్న మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్స్తో అవగాహన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఎయిడ్స్ సందర్భంగా ఒక 3 అంశం చాలా కీలకమైనవి ఉంటాయి. ఫస్ట్ ఏమో అంటే స్క్రీనింగ్ చేయడం. సో స్క్రీనింగ్ సందర్భంగా మనం ఎవరైతే బేసికల్గా గర్భిణీ స్త్రీలు ఉంటారో సో వాళ్ళకి తప్పకుండా స్క్రీనింగ్ చేయడం. తర్వాత ఎవరైతే టీబీ వ్యాధులతో ఉంటారో ఏదో టీబీ లక్షణాలతో ఉంటారో వారికి తప్పకుండా స్క్రీనింగ్ చేయడం. దాని సందర్భంగా మనం ఓన్లీ రిమ్స్ కానీ ఉట్నూర్ కానీ బోత్ కానీ అంతవరకే మాత్రమే పరిమితం కాకుండా అన్ని PHCస్లో కూడా ఇప్పుడు మొన్న ఎవరైనా ఒకవేళ వ్యాధులు కానీ లక్షణాలు కానీ పాజిటివ్ వచ్చినాయి అంటే మనం గోప్యత ఏవైతే ఉన్నాయో కాన్ఫిడెన్షియాలిటీ ఇవి తప్పకుండా మెయింటైన్ చేయాలి. దాని గురించి కూడా మళ్ళీ ICTCs కౌన్సిలర్స్ కానీ తర్వాత PHC స్టాఫ్ కానీ వారికి కూడా ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ART ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ART ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ART సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ART ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ దాని తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అంటే వైరస్ ఏవైతే లోడ్ ఉన్నాయో దానికి మళ్ళీ టెస్టింగ్. సో ఏవైతే మనం గవర్నమెంట్ నుంచి బేసికల్గా 99, 99, 95 ఏవైతే రూల్ ఉన్నాయో దాని ప్రకారం మనం అది చేయడానికి ఒక लक्ष्य కూడా పెట్టడం జరిగింది. आदिलाबाद शहरातील 49 वार्डात येणारा विनायक नवरात्र उत्सव मोठ्या थाटामाटात साजरा करण्यासाठी नगरपालिका प्रशासनातर्फे आवश्यक परवानग्या घेत आहेत असे नगरपालिका चेअरपर्सन भंडारी अनुषा म्हणाल्या. शनिवारी झालेल्या नगरपालिका सर्वसाधारण सभेला त्या हजर होत्या. येणाऱ्या विनायक नवरात्र उत्सवानिमित्त शहरामध्ये आवश्यक त्या तयारीवर सभेत सविस्तर चर्चा करून अनेक महत्त्वाचे निर्णय घेतले. शहरातील विविध भागांमध्ये मुरुम, डस्ट आणि वेट मिक्ससाठी 10 लाख रुपये आणि CC या पॅच वर्कसाठी आणि 10 लाख रुपये देण्याचा निर्णय घेतला. तसेच लाइटिंग, आंबेडकर चौक येथे स्टेज उभारणी, पैनगंगा येथे क्रेन लाइटिंग, चांदाबाग येथे क्रेन लाइटिंग सोबतच सर्व बॅरिकेड्स उभारण्यासाठी सुमारे 34.50 लाख रुपयांच्या प्रस्तावना नगरपालिका प्रशासनाने परवानग्या घेतलेल्या आहे. विनायक नवरात्र उत्सवादरम्यान भाविकांना कोणतीही अडचण होऊ नये त्यामुळे आधीच पावले उचललेली आहेत. शहरातील सर्व भागामध्ये स्वच्छता, प्रकाश व्यवस्था आणि सुरक्षेची व्यवस्था व्यवस्थित राहावी यासाठी अधिकाऱ्यांनी समन्वयाने काम करावे. ఈ కౌన్సిల్ తీర్మానం చేసుకుంటే మరి తదుపరి టెండరు మరి ఇక్కడ నిల్చోబెట్టకుండా ముందే ఒక వారం రోజుల ముందే నుంచే మనం ప్రిపేర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అత్యవసర కావున ఈ విషయం పెట్టేయడాన్ని ఇక్కడ చదువు
పండుగ దృష్ట్యా ఈ విధంగా ఈరోజు ఏర్పరచుకున్న సర్వసభ్య సమావేశంలో అత్యవసర ఎజెండా వచ్చేసి ఏదైతే మనకు గణపతి మరియు అమ్మవారి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ముందస్తుగా మనం ఎజెండా పెట్టుకొని ఎక్కడెక్కడైతే మెయిన్ చౌరస్తాలు ఉంటాయో అక్కడ లైట్స్ కోసం కావచ్చు, అలాగే గ్రావెల్ కోసం, అంటే మొత్తం 49 వార్డులలో గ్రావెల్ అండ్ మెడ్మిక్స్ అలాగే డస్ట్ కోసం అని చెప్పేసి 49 వార్డులలో 34,50,000 రూపాయలు పెట్టడం జరిగింది. అంటే ఎలాంటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవాలని లైటింగ్స్ కావచ్చు, ఇంకా మిగతా ఏదైతే మెయిన్ చౌరస్తాలలో, ఎందుకంటే అప్పుడు జనాల తాకిడి ఎక్కువ ఉంటుంది, ఆ చీకటి మయంలో ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ముందస్తుగా మేము ఈ ఎజెండా పెట్టుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే దాంతోపాటు పట్టణంలోని అన్ని గణపతుల చౌక్ల వద్ద లైటింగ్ సిస్టమ్ అండ్ యథావిధిగా సౌండ్ సిస్టమ్ కూడా పెట్టినాము. అలాగే మిగతా చాందా అలాగే పెన్గంగా వద్ద ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడ కూడా సేఫ్టీ కోసమని మేము లైట్స్ కావచ్చు మిగతా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది, ముందస్తుగా ఈ एजेंडाలో పెట్టుకోవడం జరిగింది. शिक्षण क्षेत्रातील समस्यांवर AISF आवारित लढा देत आहे असे संघाचे राज्य अध्यक्ष मणिकंठ रेड्डी म्हणाले. शनिवारी आदिलाबाद शहरामध्ये झालेल्या जिल्हा चौथा महासभेला ते हजर होते. यावेळी संघाच्या आवारामध्ये AISFचा झेंडा फडकवला. जिल्ह्यात विद्यार्थ्यांना येणाऱ्या समस्यांवर महासभेत चर्चा करून अनेक ठरावही घेऊ. जिल्ह्यामध्ये विद्यापीठ उभारू असे काँग्रेस सरकारने दिलेले आश्वासन विसरलेले आहे असे ते म्हणाले. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆదిలాబాద్ జిల్లా 4వ మహాసభలు నిర్వహించుకుంటా ఉన్నాం. మహాసభల ప్రారంభాన్ని సూచిగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ జిల్లా మహాసభలో జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాను పూర్తిగా విస్మరిస్తూ ఉంది. ఎన్నికల హామీలో కాంగ్రెస్ పార్టీ అధికారం అయితే ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ కేటాయిస్తామని చెప్పి 2.5 పాలన ఇప్పటికీ యూనివర్సిటీ కేటాయించకుండా ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నత విద్య అవుతున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బాకాలు విడుదల చేయడం మూలంగా ఇలా విద్యార్థులు ఫీజులు కట్టి మరి సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. ఇలా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యను స్కిల్ యూనివర్సిటీలో కలిపే ప్రయత్నం చేస్తూ ఇలా స్కిల్ యూనివర్సిటీ పేరుతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాల భూములపై కన్నేసి ఇలా స్కిల్ యూనివర్సిటీ పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కుట్ర చేయడాన్ని ఇలా ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు చేస్తున్న ఫీజులతో నరకట్టకుండా ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. ఇలా ఎన్నికల హామీల్లో విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీలు, ల్యాప్టాప్లు, ఉచిత ఇంటర్నెట్ ఇంకెప్పుడు ఇస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రశ్నిస్తూ రానున్న రోజుల్లో విద్యార్థి లోకాన్నంతా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యలో 30% నిధులు కేటాయిస్తామని చెప్పి ఇప్పటివరకు కూడా కనీసం 10% నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ రానున్న రోజుల్లో విద్యార్థులందరినీ ఏకం చేసి కాంగ్రెస్ పార్టీ విద్యార్థి వ్యతిరేక విధానాలపై కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేసే కుట్రను నూతన జాతీయ విధానాన్ని వ్యతిరేకించే విధంగా విద్యార్థులందరితో రానున్న రోజుల్లో సమస్యల ఉద్యమాలకు నిర్మిస్తాం. ఈ రాష్ట్రంలో తీసుకుపోయే విద్యార్థి ఉద్యమానికి ఆదిలాబాద్ జిల్లా నుంచే ఉద్యమాలకు శ్రీకారం చుడతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. आदिलाबाद शहरातील रिम्स हेड सुपरवायझरला त्वरित काढून टाकावे अशी मागणी AITUC जिल्हा सरचिटणीस देवेंदर यांनी केली. शनिवारी रिम्स कार्यालयामध्ये घेतलेल्या पत्रकार परिषदेमध्ये ते बोलले. कामगारांशी अनुचित वर्तन करून त्यांच्यावर अधिकाऱ्यांकडे खोटे आरोप करत आहे. हेड सुपरवायझर अनेक गैरप्रकारही करत आहे. जाणून बुजून AITUC सदस्य असलेल्या कामगारांना टार्गेट करत आहे. त्वरित त्यांना कर्तव्याहून काढून टाकावे असे म्हणाले. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత పెండింగ్ లో ఉన్న ఒక నెల వేతనం వెంటనే పెండింగ్ లో ఉన్న ఒక నెల వేతనం వెంటనే పెండింగ్ లో ఉన్న PFPSI వెంటనే కార్మికులను ఇబ్బంది పెడుతున్నటువంటి సూపర్వైజర్లను వెంటనే కార్మికుల హెడ్ సూపర్వైజర్ గా ఉన్నటువంటి BLR
సెక్యూరిటీ గార్డ్ కార్మికుల సూపర్వైజర్ పొచ్చనను వెంటనే సెక్యూరిటీ గార్డ్ కార్మికుల సూపర్వైజర్ పొచ్చనను ఈరోజు ఏఐ2సి అనుబంధం తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కౌన్సిల్ సమావేశం ఏఐ2సి రిమ్స్ బ్రాంచ్ ఆఫీస్లో యూనియన్ జిల్లా అధ్యక్షులు డోంగ్రే చంద్ ఆధ్వర్యంలో అలాగే శివన్న గారి అధ్యక్షతన జరిగింది. ఈ కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగింది. ముఖ్యంగా గత 3-4 రోజుల నుంచి ఏఐ2సి తరపు నుండి సూపర్వైజర్లుగా ప్రమోట్ అయినటువంటి నిట్టెడి నగేష్ను అలాగే ఇర్ఫాన్ ఖాన్ను తొలగించాలని చెప్పేసి అలా డ్యూటీలు చేయొద్దని చెప్పేసి CI2కు సంబంధించినటువంటి కొందరు సూపర్వైజర్గా ఉన్నటువంటి పొచ్చన్న కానీ అలాగే మిగతా అలా కార్మికులను ఉసగొలిపి వీళ్ళని తొలగించాలని చెప్పి 2 రోజుల నుంచి మమ్మల్ని నగేష్ అనే వ్యక్తి తిట్టిండు అని చెప్పేసి వాళ్ళు నిరసనలు ధర్నాలు తెలియడం జరిగింది. ముఖ్యంగా గత 1-2 నెలల క్రితమే ఇక్కడ హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి బియ్యాల రవి ఇక్కడ కార్మికులకు అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. డ్యూటీలు చేయకుండా అటెండెన్స్ లేస్తున్నాడు. ఇలా వేసిన వాళ్ళనే ఒక జాగాలు వేసుకుంటూ సంవత్సరాల పొడవుగా కొనసాగిస్తున్నాడు. ఒకవేళ ఏఐ2సికి సంబంధించినటువంటి సూపర్వైజర్లు వస్తే గిట మన ఈ దొంగ వ్యవహారాలు నడవని చెప్పేసి మా నగేష్ను అలాగే ఇర్ఫాన్ ఖాన్ను వీళ్ళను సూపర్వైజర్లుగా రానియకుండా ఉసగొలిపి హెడ్ సూపర్వైజర్గా కొనసాగుతున్నటువంటి బియ్యాల రవి పొచ్చన్నను వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 2-3 కార్మికులు డ్యూటీ చేయాల్సిన సమయంలో మా సూపర్వైజర్లు ఇంటిలో పోతే మేము వీళ్ళుంటే చెయ్యమని చెప్పేసి వాళ్ళని ఉసగొలిపేసి అనేక మార్లు వీళ్ళను నానా బూతులు తిట్టడంతో వీళ్ళు మొన్న హెడ్ సూపర్వైజర్ పిలిపించి వీళ్ళందరితో ముక్కుమ్మడిగా దాడి చేయించడం జరిగింది నగేష్ మీద. నగేష్ తిట్టిండు, వల్గర్గా తిట్టిండు అని చెప్పేసి ప్రెస్కు అలాగే పోలీస్ స్టేషన్ వెళ్ళి మేము కూడా ఇప్పుడు పోలీస్ स्टेशनలో కేసు పెడతాం. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी KSR फाउंडेशनद्वारे अनेक सामाजिक सेवा उपक्रम राबवत आहे. फाउंडेशनतर्फे उभारलेल्या रुग्णवाहिका अडचणीत असलेल्यांना वेळेवर रुग्णालयामध्ये पोहोचून जीवदाते ठरत आहेत. आदिलाबाद जिल्हा तलामाडुगू मंडळ खुर्द हसनापूर येथील 8 वर्षाच्या चिमुकलीवर लिव्हर खराब झाल्याने रिम्स येथे उपचार सुरू आहे. अधिक चांगल्या उपचारासाठी शुक्रवारी आदिलाबाद रिम्समधून हैदराबाद निलोफर हॉस्पिटलला KSR रुग्णवाहिकेतून हलवले. यावेळी रुग्णांच्या नातेवाईकांनी KSR फाउंडेशनचे चेअरमन कंदी श्रीनिवास रेड्डी यांचे आभार मानले. कोमरंभी मासिपाबाद जिल्हा तिर्यानी मंडळ केंद्रातील जिल्हा परिषद मुलांच्या हायस्कूलमध्ये 9वीच्या विद्यार्थी आणि शिक्षणासोबत जिल्हा अतिरिक्त कलेक्टर युवराज यांनी बैठक घेतली. सरकारी शाळांमधील 9वीच्या विद्यार्थ्यांनी आतापासूनच 10वीची वार्षिक परीक्षेची तयारी करावी. पाया मजबूत असेल तरच चांगले निकाल मिळतील. दररोज शाळेमध्ये येऊन घरीही सराव करावा. प्रत्येक विद्यार्थ्यात विशेष प्रतिभा असते आणि ती ओळखून प्रोत्साहन दिले तरच मोठी उंची गाठतील. विद्यार्थ्यांची उपस्थिती, शिक्षणाची क्षमता, शिस्त आणि भविष्यातील उद्दिष्टांवर चर्चा केली. विद्यार्थ्यांमध्ये आत्मविश्वास, सर्जनशीलता, नेतृत्व गुण आणि संभाषण कौशल्य वाढवण्यासाठी शाळा स्तरावर विशेष कार्यक्रम घ्यावे असे शिक्षकांना सुचवले. जिल्ह्यामध्ये प्रतिष्ठेने राबवत असलेल्या विद्यापल्स कार्यक्रमाची माहिती दिली. विद्यार्थ्यांमध्ये प्रतिभा ओळखून मार्गदर्शन करणे हाच त्याचा उद्देश आहे. पालकांनीही मुलांच्या प्रगतीकडे लक्ष देऊन शिक्षणाची समन्वय साधावा आणि तणावाशिवाय प्रोत्साहन द्यावे. Concept says that. Concept, what is matter? Main concept, matter. Movement from lower to higher connect. Matter. ఎక్కడిది నెక్స్ట్ బుక్ లో ఉన్నదా మీకు సేమ్ కా ఇందులో ఏమేమి మెటీరియల్ ఉందో చెప్పండి మనకి చెప్పండి
ఏ పని చేస్తారు? టాపర్ ఎవరు క్లాస్? ఫస్ట్ ఎవరు? మీరే ఇంకా 1-2 तलामडगू मंडळ देवापूर गावामध्ये स्मार्ट रेशन कार्ड वाटप कार्यक्रम घेतला। पात्र लाभार्थ्यांना स्मार्ट रेशन कार्ड वाटले। ग्रामपंचायत अधिकारी गंगाप्रसाद रामदास, ग्राम सरपंच संतोष, उपसरपंच श्रीराम, वार्ड सदस्य आणि इंद्रम्मा कमिटी सदस्यांनी लाभार्थ्यांना रेशन कार्ड वाटले। गावाला एकूण 1033 कार्ड आले आहेत। సరే ఉండండి మరి దేవాపూర్ గ్రామంలో స్మార్ట్ కార్డులు రేషన్ కార్డు రావడం జరిగింది। మా విలేజ్కి 1033 కార్డులు వచ్చినాయి। దీనిలో అందరు గ్రామస్తులు పాల్గొన్నారు। దీంట్లో భాగంగా అందరికీ విలేజ్లో గ్రామస్తులకు మా కార్డులు పంచడం జరిగింది। దీంతో పాల్గొన్న వారు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు, గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఏపీఓ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, అందరూ యువకులు అందరూ పాల్గొనడం జరిగింది। ఈరోజు దేవాపూర్ గ్రామం తలమడ మండల్ ఆదిలాబాద్ జిల్లాలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ జరుగుతున్నది। ఇందులో భాగంగా దేవాపూర్కు వచ్చినటువంటి కార్డులు 1033 కార్డులు వచ్చినాయి। లబ్ధిదారులు ఎవరున్నారో వాళ్ళకు పిలిపించి ఎవరి వాళ్ళకు పంచడం జరిగింది। ఇందులో ముఖ్యంగా పాల్గొన్నవారు దేవాపూర్ గ్రామంలోని ఇంద్రమ్మ కమిటీ ఉప సర్పంచ్ గారు, జీపీఓ గారు, రేషన్ డీలర్ గారు, మా సెక్రటరీ గారు మరియు గ్రామస్తులందరూ పాల్గొనడం జరిగింది। इथे कार्यक्रमाने विजयवंतन చేసినందుకు धन्यवाद। निर्मल जिल्हा केंद्रातील शिवाजी चौकामध्ये विजयवायमच्या वतीने पॉलिटेक्निक महाविद्यालयाच्या विद्यार्थ्यांनी रास्ता रोको केले। सीएमचा पुतळा जाळण्याचा प्रयत्न केला असता पोलिसांनी अडवले। 1 तास रस्ता रोको केल्याने वाहने जागीच थांबली। वाहतुकीला मोठा अडथळा निर्माण झाला। जिओ क्रमांक 97 त्वरित मागे घ्यावा अशी मागणीही केली। गरीब विद्यार्थी पॉलिटेक्निक शिक्षणावर अवलंबून शिक्षण घेत असताना या जिओमुळे विद्यार्थ्यांची फी वाढण्याची शक्यता आहे। पॉलिटेक्निक नंतर पुढील उच्च शिक्षणाच्या संधी कमी होतील अशी भीती त्यांनी व्यक्त केली।
ప్రభుత్వం ఏదైతే జీవో నంబర్ 97 ద్వారా శక్తి స్కీమ్ తెచ్చిందో ఆ శక్తి స్కీమ్ని వెంటనే రద్దు చేసి పాత విధానం ఏదైతే SBT2 ఉందో ఆ విద్యా విధానాన్ని కొనసాగించి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని, వారికి ఉన్నత విద్య చదువుకునే అవకాశం కల్పించాలని, లేని పక్షంలో BJYM ఆధ్వర్యంలో ఉద్యమం ఇంకా మరింత ఉధృతం చేసి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వాలు కావచ్చు, ప్రస్తుత ప్రభుత్వం కావచ్చు, విద్యార్థిని అగమ్య గోచరంగా చేసి వారి యొక్క భవిష్యత్తు అంధకారంలోకి తీసుకెళ్లే విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వకుండా ఒక రకమైన దోపిడీ చేస్తూ విద్యార్థులని అరిగోస పెడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం ఈ శక్తి స్కీమ్ తీసుకొచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్లకుండా వారి జీవితాన్ని అగమ్య గోచరంగా చేసి అంధకారంలోకి వెళ్లే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీన్ని మానుకొని వెంటనే పాత విధానాన్ని కొనసాగించి పాలిటెక్నిక్ విద్యార్థులను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. లేకుంటే భారతీయ జనతా యువ మోర్చా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి మీ ప్రభుత్వం మేలు వంచాలా సరే, గద్దెదించాలా సరే, పాలిటెక్నిక్ విద్యార్థులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం. करीमनगर येथे 6 ते 8 सप्टेंबर दरम्यान होणाऱ्या AITUC चौथ्या राज्य महासभेला यशस्वी करावे असे कोमरंभीम आसिफाबाद जिल्हा सरचिटणीस बोगे उपेंदर यांनी आवाहन केले. आसिफाबाद RTC डेपोमध्ये शनिवारी AITUC नेत्यांनी वॉल पोस्टरचे अनावरण केले. या महासभेला AITUC राष्ट्रीय सरचिटणीस अमरजीत कौर यांच्यासह राष्ट्रीय आणि राज्य नेते हजर राहणार आहेत. 44 कामगार कायदे मिळवून देणारी एकमेव संघटना AITUC आहे. देशाच्या स्वतंत्र लढ्यामध्ये महत्त्वाची भूमिका बजावली. आज केंद्रातील भाजप सरकार कामगाराविरोधी धोरणाने 4 लेबर कोड आणलेले आहेत. ते रद्द करून जुने 44 कायदे चालू ठेवावे. सरकारी क्षेत्रातील उद्योगांचे खाजगीकरण थांबवावे. कामगारांना किमान वेतन 26,000 रुपये द्यावे. नोकरीची सुरक्षता देण्यासोबतच ESI आणि ग्रॅच्युटी मर्यादा काढून टाकावी असे म्हणाले. మలిదశ పోరాటాలకు సిద్ధమవుతుంది. కావున మరి కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలనుకుంటున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చినటువంటి 4 లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేసి యథావిధంగా 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని చూస్తున్నాం. అలాగే ఆర్టీసీలో వెంటనే ముఖ్యంగా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే గుర్తింపు సంఘ ఎన్నికలు కూడా నిర్వహించాలి. అలాగే హైర్ బస్సు కానీ అవుట్సోర్సింగ్ కానీ వీళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా ఈ ఎంప్లాయీస్తో పాటు వీళ్ళని కూడా విలీనం చేసి నాడు ఏదైతే ఎన్టీ రామారావు గారు చేసిందో అట్లా వీళ్ళకు కూడా ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్తున్నాం. అలాగే వివిధ అంటే సింగరేణి కానీ, హమాలి కానీ, ఆశా వర్కర్లు, స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ అంటే ఇట్లా అనేక రకాల పనిచేస్తున్న ఈ కార్మికుల సమస్యలను కూడా పరిష్కరించడంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనాయి. కావున ఈ మహాసభల్లో పాల్గొని నూతన నాయకత్వాన్ని కృషి చేయాలని కోరుతూ बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. गरीब आदिवासी विद्यार्थ्यांचा विकास हेच राज्य सरकारचे मुख्य ध्येय. उटनूर मुलींच्या आश्रम शाळेला मंत्री लक्ष्मण यांची भेट. जिल्ह्यात एड्स निर्मूलनासाठी अधिकाऱ्यांनी समन्वयाने काम करावे असे म्हणणारे कलेक्टर. शहरामध्ये बाईक जनजागृती रॅलीला राजेश शहा यांच्या हस्ते झेंडा दाखवून सुरुवात. येणाऱ्या विनायक नवरात्र उत्सवाच्या तयारीवर नगरपालिका सर्वसाधारण सभा. अनेक महत्त्वाचे निर्णय घेतले. नगरपालिका चेअरपर्सन. सरकारने शिक्षण क्षेत्रातील समस्या सोडवाव्यात. AISF जिल्हा महासभेत अनेक विषयांवर चर्चा आणि ठराव. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.